ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు చంకుతున్నారు. ప్రతిరోజు ఉపాధి చేసుకునే కార్మికులకు సూర్యకిరణాల తాకిడితో సతమతమవుతున్నారు. ఇక ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. 38.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు ఇటు అధికారులు చెప్పుకొచ్చారు. మొత్తంగా గత 2 రోజుల నుంచి చూస్తే ఇటు 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అదేవిధంగా రానున్న 2 రోజుల్లో కూడా 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్టు ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు చూస్తే ఇటు కరీంనగర్ పక్కనే ఇటు గోదావరి కానీ సింగరేణి ఉండడంతో ఇటు వేడి ప్రాంతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఈ వేడి వాతావరణం మొదలైందని చెప్పేసి ఇటు వృద్ధులు సైతం రోడ్లపైకి రాలేకపోతున్నారు. మనతో మాట్లాడుతేందుకు ఇక్కడ కరీంనగర్ ప్రజలు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఇప్పుడు మొదటి వారంలోనే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు కదా, మరి ఎలా ఉందనుకుంటున్నారు ఇక్కడ కరీంనగర్లో ఎండ తీవ్రత? కాకపోతే ఈ సంవత్సరం ముందే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అనేది అంటే ప్రకృతి మనము చాలా నాశనం చేస్తున్నాం. ఈ కొండలు గుట్టలు ఈ వాతావరణాన్ని మనం కలుషితం చేస్తున్నాం. ఆ వేడి వలన చాలా ఇబ్బంది అవుతుంది, ప్రజలు కూడా ఇబ్బంది అవుతుంది. అసలు ఇప్పుడు బయటికి రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఏదైనా పనులు ఉంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు చేసుకుంటున్నాం. మధ్యాహ్నం బయటికి రావాలంటే ఇబ్బంది అవుతుంది. కాకపోతే మనము కొన్ని పనులు మనకు సొంత పనులు ఉంటాయి కాబట్టి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి దీని పరిస్థితులలో వెళ్తున్నాము. అయితే ఏం లేదు, ప్రభుత్వం ఒకటి ఏం చేయాలంటే దయచేసి కొన్ని కూడలల్లో మా విన్నపం ఏంటంటే ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రభుత్వమే బాధ్యతగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి. బస్ సెంటర్ల కాడ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రధాన కూడలలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నాయి, పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అక్కడ మన ఎగ్జామ్స్ సెంటర్ల దగ్గర కూడా ప్రభుత్వమే జోక్యం చేసుకొని వెంటనే అక్కడ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే దయచేసి ఈ ఎండ తీవ్రతకు బట్టి ఎప్పటికప్పుడు న్యూస్ కూడా తెలియజేయాలి. ఎందుకంటే ప్రజలకు తెలియజేసే బాధ్యత కూడా ప్రభుత్వందే. కాబట్టి ఆ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మీరు చెప్పండి సార్, అంటే కొంచెం సీనియర్ సిటిజన్గా, అంటే దాదాపు సీనియర్ సిటిజన్స్ కూడా బయటకు వెళ్తుంటారు కదా, మరి ఈ ఎండ వేడి తాకిడికి ఎలాంటి సూచనలు తీసుకోవాలనుకుంటారు? ఉన్నది సార్, ఎండ వేడి అంటే గుట్టలు ఎక్కడ చూసినా కూడా గుట్టలు, మన వాగుల నీళ్లు ఉంటుండే ఇప్పుడు వాగుల ఉష్కమానం అవుతుంది, డబ్బులు దండుకుంటారు. అటు గుట్టలు మాయం చేసి గుట్టలు మౌలిక అవన్నీ మాయం చేసుకుంటం వల్ల దాని ప్రభావంతో ఎండలు తీవ్రత కూడా ఒకటి. రెండోది ఏంటంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెట్లు, ఇంటింటికి చెట్లు, తర్వాత ఈ రోడ్డు పొంటి కూడా సెంటర్లో చెట్లు నాటే కార్యక్రమం బ్రహ్మాండంగా పెట్టిండే. ఆ చెట్లు లేవు. ఇప్పుడు ఎక్కడ చెట్లు ఉంటే అక్కడ చెట్లు కొట్టేపిస్తారు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కాదు ప్రజలకు, ఎండాకాలం కావాల్సింది మౌలిక వసతులు. ఎండాకాలం ప్రజలు అది ఎవరైనా కూడా ఎండకు రాని పరిస్థితి ఉంటే వస్తారు. వచ్చినట్లయితే వాళ్లకు చలివేంద్రాలు, ప్రధాన కూడలి లోపల చలివేంద్రాలు, చల్ల ప్యాకెట్లు, నిమ్మరసంతో కూడుకున్నటువంటి ఒక నిమ్మరసం వాటర్ ఇచ్చినట్టయితే వాళ్ళకు చల్లబడుతుంది. కింద కాళ్ళు మండుతానే మీదే ఎండ కొడుతుంది. రెండింటి మధ్య 4 గొంతు కారి చనిపోయే ప్రమాదం కూడా కొంతమంది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టి సారించి కొన్ని దీనికి డబ్బులు ఈ 2 నెలల మటుకు వేసవి కాలంలో కొంత డబ్బులు కేటాయించి దీనికోసము బడ్జెట్ కేటాయించి ప్రభుత్వము ప్రజలను ఆదుకునే దిశగా ఆలోచించాలని చెప్పని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదే విధంగా మన నగరపాలక సంస్థ కూడా బాగా బ్రహ్మాండంగా వనరులు ఉన్నాయని చెప్పంటారు, మేము సేవ చేస్తామని చెప్పంటారు. అందరూ కూడా గెలిచిన వాళ్ళు అందరూ కూడా నగరపాలక సంస్థ చొరవ తీసుకొని ప్రభుత్వం నుంచి వచ్చినా రాకుండా నగరపాలక సంస్థ నుండి ఉన్నటువంటి యొక్క వనరులతోటైనా కూడా ప్రధాన కూడళ్ల వద్ద ఈ యొక్క మౌలిక వసతులు చల్ల వాటరు వాళ్ళకు నీళ్ళు ఇచ్చినట్టయితే దప్పిగా తీర్చిన వాళ్ళు అవుతారు. తద్వారా వాళ్ళ ప్రాణదానం చేసిన వాళ్ళు కూడా అవుతారు అని చెప్పని నేను వాళ్ళకు సూచన చేయడం జరుగుతుంది. దయచేసి వెంటనే ఈ కార్యక్రమాన్ని అమలుపరచాలి. లేదంటే ఇంకా రాబోయే 2-3 నెలల లోపల ఎండ ఇంకా తీవ్రంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ ప్రభుత్వం స్పందించి
మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల వరకు వెళ్ళొద్దు అని చెప్పని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయవచ్చు. మేము కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటాము. ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల వల్ల ఆరోగ్యరీత్యానో మందులకో దేనికో వెళ్ళడం జరుగుతుంది. అట్టి కార్యక్రమాల లోపల మధ్యలో వాటర్ కానీ చల్ల ప్యాకెట్లు కానీ చల్లటి నీళ్ళు కానీ ఉన్నట్లయితే ప్రజలకు మంచి సంతోషం వ్యక్తం చేస్తారు. అలా దప్పిక తీర్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ఈ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ మనతో పాటు ఇక్కడ కొంతమంది మెకానిక్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ఎండ వాతావరణం అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉదయం నుంచే బగబగ మండుతున్నాడు ఇటు సూర్యుడు. మరి ఈ వేడికి మరి మీరు ఎలా వర్క్ చేసుకుంటున్నారు? ఎండ అయితే ఫుల్ ఉంది సార్. ఇప్పుడు 10:30 నుంచి ఎండ చాలా అయిపోయింది. అంటే 4:30, 5 వరకు ఫుల్ ఎండ కొడుతుంది. చిన్న పిల్లలు ఉంటారు బయట కానీ లోపల కానీ దోమలు ఈమలు. దాని గురించి గవర్నమెంట్ కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం వేరే అత్తే మళ్ళీ చెప్పలేదు. రోగాలు ఇవాలు వాళ్ళు పరేషాన్, పబ్లిక్ పరేషాన్, గవర్నమెంట్ పరేషాన్, పబ్లిక్ పరేషాన్. ఇలా రిస్క్ తీసుకొని పని చేస్తే ఇప్పటికే మనం సేఫ్టీ ఉంటుంది. కొంచెం మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మాట కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మీరు అంటే గతం సంవత్సరం కంటే ఈ సంవత్సరం మొదటి వారంలోనే ఇప్పుడు సూర్యుడు దాదాపు 39 డిగ్రీల వరకు వచ్చి చేరింది. మళ్ళీ వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది గత 2 రోజులు మళ్ళీ రాబోయే 2 రోజుల్లో 1 నుంచి 2% పెరిగే అవకాశం ఉన్నాయి అంటున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రతి సంవత్సరము మా స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము చలివేంద్రం ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం ఈ గల్ఫ్లో జరిగిన యుద్ధాలు కాబట్టి ఇంకా ఎండ తీవ్రత పెరిగే శాతం ఎక్కువ ఉన్నది. ప్రభుత్వం కూడా చొరవ చూసుకొని నిమ్మరస కేంద్రాలు, అంబలి కేంద్రాలు, కూడలలో కూడా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలండి. ప్రతి చౌరస్తలో కూడా ఈ సమ్మర్లో తీసుకున్న జాగ్రత్తలు కూడా మనము బ్యానర్ల ద్వారా చూపించాలని కోరుతున్నాను. ఇది మొత్తానికైతే కరీంనగర్లోని ప్రజలైతే ఏదైతే కరీంనగర్ పట్టణంలో ప్రధాన కూడలలో ఇటు మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఇటు మజ్జిగలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఎండవేడి మొదలైంది కాబట్టి ఇప్పటి నుంచే ఇటు ప్రభుత్వం చొరవ చూసుకొని చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్ నుండి.